కుక్కల సైన్యం. చివరకు వైభవంగా జరిగిన పెళ్లివేడుకలు ముగిశాయి. ఈ అందమైన రాకుమారిని పెళ్లి చేసుకున్నందుకు రాజు చాలా సంతోషించాడు. కొత్త రాణి చాలా అందంగా ఉంది. రాజుకు ఆమె చెప్పిన చిన్న కోరిక కూడా ఆజ్ఞే. కాలక్రమేణా రాజు తన రాజ్య సమస్యలన్నీ రాణి వద్దకు తీసుకువెళ్లేవాడు. ఆమె సలహాలు మంచివి అయినప్పటికీ లేదా చెడు అయినప్పటికీ రాజు వాటిని అద్భుతంగా భావించేవాడు. ఒక ఉదయం ముగ్గురు దొంగలను రాజు ముందుకు తీసుకువచ్చారు. వారు దర్బారు నగల వ్యాపారి ఇంట్లో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ దుండగులను పట్టుకోవడానికి ఎవరు అంత తెలివిగా వ్యవహరించారని రాజు అడగగా గార్డు కెప్టెన్ చిరునవ్వుతో బదులిచ్చాడు, నిజానికి మహారాజా, వీరు నగల వ్యాపారి ఇంట్లో నుండి బయటకు వస్తుండగా వీధి కుక్క దాడి చేయడంతో గస్తీ తిరుగుతున్న గార్డు అనుమానం పెరిగింది. ఈ దొంగలను పట్టుకోవడం గురించి రాజు రాణితో చెప్పినప్పుడు కుక్కలు తన గార్డుల కంటే చాలా సమర్థవంతమైనవని ఇది నిరూపించిందని ఆమె వెంటనే చెప్పింది. మరుసటి నెల ముఖ్యమంత్రి చాలా కలవరపడి ఖజానాలో డబ్బులేదు, సైన్యానికి జీతాలు చెల్లించడానికి సరిపడా డబ్బులేదని రాజుతో చెప్పాడు. అయ్యో దేవుడా అని భయంతో చూస్తూ రాజు అన్నాడు, ఇది నిజంగా తీవ్రమైన విషయం. నేను వెళ్ళి ఏం చెయ్యాలో రాణిని అడగాలి. దానితో రాజు త్వరగా రాణిగదికి వెళ్ళి ఆమెకు ఈ చెడువార్తను చెప్పాడు. ఛీ అని రాణితల ఊపుతూ అంది, ఆ దొంగలను పట్టుకున్న కుక్క గురించి మర్చిపోయావా? ఇది చాలా సులభం. మీ పనికిరాని సైన్యాన్ని రద్దుచేసి రాజ్యాన్ని కాపాడటానికి కుక్కలను ఉపయోగించుకోండి. ఇది గొప్ప తెలివి అని రాజు భావించాడు. వారి సమస్యలకు సమాధానం చెప్పడానికి అతను ముఖ్యమంత్రి దగ్గరకు పరుగెత్తాడు. ముఖ్యమంత్రి అటువంటి అసంబద్ధతకు భయంతో చేతులు పైకెత్తాడు. సైన్యాధ్యక్షుణ్ణి పిలిపించి సైన్యాన్ని రద్దు చేయమని చెప్పినప్పుడు అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన మడమలమీద వెనక్కి తిరిగి సభ నుండి బయటకు వెళ్ళిపోయాడు. వీధులు నిరాశ్రయులైన మొరిగే కుక్కలతో నిండి ఉన్నందున కుక్కల గుంపును సేకరించడం సులభమైన విషయం. కాని వాటికి శిక్షణ ఇవ్వడం మరియు వాటిని క్రమంలో ఉంచడం చాలా భిన్నమైన విషయం. ఒక ఎముక కోసం అవి ఒకదానితో ఒకటి పోరాడేవి మరియు రాజ్యాన్ని కాపాడాలనే వాటి ఆలోచన చాలా చెత్త కుప్పలమీద దాడి చేసి చెత్తని ఎక్కడంటే అక్కడ చెదరగొట్టడమే అనిపించింది. తన కుక్కల సైన్యం గురించి ఏ ఫిర్యాదులను రాజు చెవికి పట్టించుకోలేదు. రాణి ఆలోచనలు ఎప్పుడైనా తప్పు అని ఎవరైనా ధైర్యం చేస్తే అతను త్వరగా కోపంగా ఉండేవాడు. అయినప్పటికీ అంతా బాగానే కొనసాగింది. ఒక ఉదయం ఒక ఉత్సాహభరితమైన మంత్రి రాజు ముందుకి వచ్చి ఒక ఆక్రమణ సైన్యం నగరం మీదకు దండయాత్రకు వస్తుందని ఉత్సాహంగా అరిచేవరకు మొదట రాజు ఏమి చేయాలో లేదా చెప్పాలో తెలియకపోయాడు. తరువాత అతను హఠాత్తుగా కుక్కలను గుర్తుచేసుకున్నాడు మరియు ఆక్రమణదారులను భయపెట్టడానికి కుక్కలను బయటికి పంపమని ఆదేశాలు ఇచ్చాడు. నిస్సందేహంగా కుక్కలు మొరుగుతూ గొణుగుతూ ఆక్రమణదారుల వైపు పరుగెత్తాయి. కాని సైనికులు వాటికి మాంసం ముక్కలను విసిరిన వెంటనే కుక్కలు తోకలు ఊపుతూ ఆక్రమణదారులను చాలా కాలంగా పోయిన స్నేహితుల మాదిరిగా పలకరించాయి. ఇది విన్నప్పుడు రాజు ముఖం ఒక అడుగు పడింది. ఆపై ఆ బాధను అధిగమించడానికి ముఖ్యమంత్రి లోపలికి నడుచుకుంటూ వచ్చి ఆ క్షణంలో ఒక సైన్యం నగర ద్వారాల నుండి ప్రవేశిస్తుందని ప్రశాంతంగా ప్రకటించాడు. ఇది ముగింపు అని రాజు ఏడుస్తూ నెమ్మదిగా బాల్కనీ వైపు నడిచాడు, తన రాజ్యాన్ని జయించిన ఈ ఆక్రమణదారులను చూడటానికి. కంపెనీ తర్వాత కంపెనీ అశ్వికదళం యొక్క సైనికుల నేతృత్వంలో నగరం ద్వారాల గుండా కవాతు చేస్తూ వచ్చాయి. రాజు నిలబడి ఈ భయంకరమైన శ్రేణిని చూస్తూ ఉండగలిగాడు. ఆపై అతను నుదిటిని చిట్లించి తన ముఖ్యమంత్రివైపు తిరిగి, ఇది నా సైన్యాధ్యక్షుడు ఈ దండయాత్రకు నాయకత్వం వహిస్తున్నట్లు ఉంది కదా అని అన్నాడు. నిస్సందేహంగా అదే అని ముఖ్యమంత్రి పొడిగా బదులిచ్చాడు, మరియు అది మీ సైన్యమే అవుతుంది. మహారాజా, సైన్యం ఎప్పుడూ రద్దు చేయబడలేదు, కాని కొండల్లో ఉంచబడింది. మనకు కేవలం కుక్కల సైన్యం మాత్రమే ఉందని తెలిస్తే చాలామంది మన రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తారని బాగా తెలుసు. ఆ తరువాత రాజు ఎల్లప్పుడూ రాణిమాట వినేవాడు. కాని నిర్ణయం తీసుకునే ముందు తన మంత్రుల సలహాను కూడా తీసుకోవడానికి అతను ఇప్పుడు తెలివైనవాడయ్యాడు.